ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురుడు బలీయంగా ఉండుట, శని రాహువులు కూడా బలంగా ఉండుటచే ఉన్నత స్థితి రాగలదు. యోగ ప్రభావం హెచ్చును, ధనాదాయము బాగా ఉండును. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారము తలపెట్టినా విజయవంతముగా ఉండును. గృహలాభము కలదు. గృహముల వివాహాలు శుభకార్యములు ఆనందకరంగా జరుగును. నూతన బాంధవ్యాలు ఏర్పడను. పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశములున్నది. వాహన లాభం కూడా ఉన్నది. మీ తెలివితేటలకు ప్రభావం చేత ఎంతటి వారినైనా లోబరుచుకునే అవకాశము కలుగును. ఈ సంవత్సరము కంటే విశేష యోగము అనుభవించరు. విశాలవంతమైన జీవితము జరుగును. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. స్త్రీ ప్రమేయంతో ఎటువంటి ఘనకార్యమైనా సాధించగలరు. లోగడి చేసిన రుణాలు తొలగిపోవును. శని బలం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. కృషి వ్యవహారాలతో మార్పులు కలుగును. క్రమేపీ శరీర ఆరోగ్యము అంతరించుట, అనారోగ్యములు సంభవించుట జరుగును. స్త్రీ జనమూలకముగా సంతోషము కలుగును. కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభములు జరుగును. బంధువర్గములు మీ ప్రాముఖ్యత పెరుగును. స్థిరాస్తిలో మార్పులు, భూగృహాది వలన తగిన ఆదాయము చేకూరును. అప్రయత్న ధనలాభము కలుగును. 2-3 విధములైన ఆదాయము కలుగును. సాంఘికముగా సేవా కార్యక్రమాలు చేయుదురు. ఏది ఏమైనా మిథున రాశి వారికి కులధనామ సంవత్సరం అధికమైన మంచి ఫలితాలు కలుగజేయును.